జీవితం ఒక యుద్ధ భూమి అయితే నువ్వు దేనికోసం పోరాడతావు? దీనికోసం భగవద్గీత లోతైన సమాధానం ఇస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 1లో చెప్తారు శ్రీకృష్ణుడు, ధర్మక్షేత్రియే కురుక్షేత్రియే. కురుక్షేత్రం కేవలం యుద్ధ భూమి కాదు, ఇది ధర్మం కోసం జరిగే పోరాటం. మన జీవితం కూడా ఒక ధర్మక్షేత్రం. ఆఫీస్ లో చాలా ఒత్తిళ్లు ఉంటాయి, ఇంట్లో బాధ్యతలు అంటారా, ఇవి మామూలే. లేదా నీ లక్ష్యం కోసం సందేహాలతో పోరాడటం, ఇవన్నీ నీ ఆత్మ యొక్క యుద్ధాలు. భగవద్గీత చెప్తుంది, నీ ధర్మం ఏంటంటే నీ ఆత్మ లక్ష్యం కోసం నిలబడు, ధైర్యంగా ముందుకు సాగు. ప్రతిరోజు నువ్వు ఎదుర్కొనే సవాళ్లు నీ ధర్మ యుద్ధంలో ఒక భాగం. ప్రతిరోజు ఒక చిన్న బాధ్యతను నెరవేర్చు, ఒక పనిని పూర్తి చేయు, ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కో. నీ లోపల శక్తిని నీ ధైర్యం, నీ ధర్మం గైడ్ చేస్తుంది. భగవద్గీత లోతైన సీక్రెట్ చెప్పేది ఇదే. నీ యుద్ధం ఏదైతే ఉంటుందో అది నీ ఆత్మ లక్ష్యం కోసం మాత్రమే అని. ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో మీ ధర్మ యుద్ధం ఏంటి అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి. డే 3 వీడియో కోసం మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి. హరే కృష్ణ.